ఓడిన చోట బాధ్యతాయుతంగా ఉండాలన్న కనీస జ్ఞానం మర్చి అధికార అహంకారంతో మంత్రుల్ని కరీంనగర్‌కి పంపించి అతి తక్కువ సీట్లొచ్చినా సరే ఏకంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు తప్పుడు మార్గంలో అనేక కుట్రలు చేసి చివరికి విఫలమయ్యింది కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ సర్కారు. చివర్లో ఉత్కంఠ రేపుదామని చూసినా అవ్వలేదు. మేయర్‌గా బీజేపీకి చెందిన కొలగాని శ్రీనివాస్ ఎన్నికయ్యారు. 34 మంది కార్పొరేటర్ల మద్దతుతో మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. డిప్యూటీ మేయర్‌గా అదే పార్టీకి చెందిన సునీల్ రావు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ అత్యధిక 30 స్థానాలు గెలిచింది. మ్యాజిక్ సంఖ్యను చేరుకోవడానికి ఆహ్, ఆహ్, ఏది 4 సీట్లు కావాల్సిన సందర్భంలో ముగ్గురు ఇండిపెండెంట్ సపోర్ట్ చేశారు. అదే సందర్భంలో బండి సంజయ్ అక్కడి నుంచినే ఉన్నారు కాబట్టి తనకు కూడా ఓటుంది. అంతా అయిపోతుంది అనుకుంటే చివరిలో కాంగ్రెస్సు, బీఆర్ఎస్, ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, స్వతంత్రులు అందరినీ కలుపుకొని కార్పొరేషన్ గెలుచుకోవడం కోసం అని చెప్పేసి శ్రీధర్ బాబునిను, పొన్నం ప్రభాకర్‌ని అక్కడ పంపించింది. వాళ్ళు నిన్నటి నుంచి బేరసారాలు చేసుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ బాధ్యతాయుతంగా వ్యవహరించింది. పోటీలోంచి దాంట్లో వాళ్ళతో కలవబోమని చెప్పింది. సైలెంట్ ఉండాలని నిర్ణయించుకుంది. హైదరాబాద్ నగర శివార్లో రిసార్ట్‌లో వేరువేరుగా క్యాంపులు బీజేపీ, కాంగ్రెస్ నిర్వహించుకోవాల్సి వచ్చింది. చివరికి మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంది. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థికి 21 మంది మాత్రమే మద్దతు పలకడంతో బీఆర్ఎస్ తటస్థంగా వ్యవహరించింది అన్నటువంటి విషయం స్పష్టమైంది. ఒక సక్సెస్ భారతీయ జనతా పార్టీ ఒక కార్పొరేషన్‌ని గెలుచుకుంది తెలంగాణలో ఏకంగా అన్నది ఇక్కడ కీ పాయింట్ అనమాట.